హలో మై డియర్ బిగ్ బాస్ లవర్స్. సో ఈ యొక్క వీడియో నచ్చితే చిన్నది ఒక లైవ్ ఇన్సిడెంట్, ఇంకా ఓటింగ్ అనాలిసిస్, ఈరోజు ఒక టాస్క్ విన్నర్స్ ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఇవన్నీ ఒకటే వీడియోలో అయితే చెప్పేస్తాను. వీడియో అయితే 2 minutes ఉంటుంది, కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మీకు అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి. సో వీడియో ఎక్కడ మీకు టైం వేస్ట్ అంటే, సో ప్లీజ్ బెస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే లైక్ అయితే చేసేయండి, ఇంకా హైప్ బటన్ కూడా కొట్టేసేయండి. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూసి ఆ జోకర్ టాస్క్, దాని తర్వాత ఇంకో టాస్క్ చేస్తుందంట. జోకర్ టాస్క్ వచ్చేసి హైయెస్ట్ లీడింగ్ లో ఉన్నది సంజన, దాని తర్వాత ఇమానియల్. ఇక్కడ మీరు ఇమానియల్ చూస్తే అన్ని టాస్క్లలో మొత్తము గెలిస్తే ఫస్ట్ ర్యాంక్ అయితే వస్తుండే, లేకపోతే సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, మిగతా ర్యాంకులే లేవు ఇమానియల్కి చూస్తే. సో సూపర్ అని చెప్పాలి. సంజన అయితే ఈ యొక్క 2 టాస్క్లలో గెలిచి తన ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయిందంట స్కోరింగ్ బోర్డులో. దాని తర్వాత ఇమానియల్ ఉన్నాడంట సెకండ్ పొజిషన్లో. దాని తర్వాత డీమన్ పవన్, బర్నియా డౌట్, చూడాలి అదైతే. తనది అయితే 4th 5th పొజిషన్కి అయితే వెళ్ళిపోయిందంట. నాకు ఇప్పటికీ డౌట్ ఉంది, కళ్యాణ్ పడాలకి ఓటాపీలు ఎలా ఇస్తారని నాకు డౌట్ ఉంది. లేదంటే ఇంతగానో సంవత్సరాలు లెక్క చేసిందని ఫ్రీగా ఇచ్చేస్తారా ఓటాపీలు ఛాన్స్, లేదంటే ఇంకా ఏమైనా చేస్తారా, సాటర్డే ఎపిసోడ్ ఏమైనా స్పెషల్గా వేస్తారా అని డౌట్ ఉంది. చూడాలి ఏం చేస్తాడు మన బిగ్ బాస్. ఇంకా లైవ్లో చూసుకుంటే ధనంజయ్ మానేర్లు కళ్యాణ్ కూర్చొని, కళ్యాణ్ ఏంది తనదంటది, ఎందుకు నువ్వు కళ్యాణ్ ఏదైనా గొడవ అవుతుంటే నాకు నీకు ఏదైనా గొడవ అవుతుంటే ఊకనే సారీ చెప్పేస్తావు, నీ తప్పు ఉందా లేదని ఆలోచించావంటే ఏమని అంటాడు. వాడు నువ్వు అంటే ఇష్టం కాబట్టి వాడు టక్కున సారీ చెప్పేస్తాడు, వాడు అవన్నీ ఏం పట్టించుకోడంటే తనదంటది. వాళ్ళు అలా కాదు రారే, నీ తప్పు లేకపోతే నువ్వు సారీ చెప్పొద్దు, నువ్వు అరువు చేయాలని తను చెప్తుంటది కళ్యాణ్కి. కళ్యాణ్ ఏమో వాళ్ళిద్దరు మాటలని నవ్వుతూ ఉంటాడు. అదొక మంచిగా అనిపించింది. సో గైస్ ఇదే వీడియో ఇస్తే తప్పుడు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.